నమస్కారం, శక్తికి స్వాగతం. వ్యవసాయం ప్రధానంగా గల మన భారతదేశానికి రైతే వెన్నెముక అని చెప్తూ ఉంటాం. రైతు స్థితిగతులు మారినప్పుడే భారతదేశ రూపురేఖలు మారుతాయని అంటూ ఉంటారు. నిజానికి అలా జరుగుతుందా? వేసిన పంటకు చీడపీడలు, అతివృష్టి, అనావృష్టి, వచ్చిన పంటకు సరైన ధరలు లేక రైతన్న బక్కచిక్కిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నాను అంటూ భూమిని సారవంతం చేయడం మాత్రమే కాకుండా వేసిన పంట అధిక దిగుబడినిచ్చే పరిశోధనలు జరుపుతున్నారు మన రాష్ట్రానికే చెందినవంతా. అంతేకాకుండా అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని మన దేశం తరపున తన యొక్క స్టాండ్ చెప్తున్నారు. మరి అలాంటి డాక్టర్ కొల్లి సరోజిని చక్రవర్తి గారితో మనం ఉన్నాం. మరి ఆవిడతో మాట్లాడి ఆవిడ జరిపిన పరిశోధనలు ఏంటి, ఏ విధంగా అవి రైతులకు ఉపయోగపడతాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సరోజిని గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. అండ్ కంగ్రాట్స్ అండి, నిజంగా మన దేశం తరపున రిప్రజెంట్ చేసినందుకు. అంతమంది విదేశీ ప్రతినిధుల మధ్య మన దేశ వాణి, అందులోనూ రైతులకు సంబంధించి ఇంత మంచి ప్రాజెక్ట్ చేయాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది? ఇంత ఉపయోగపడతా నేను అనుకోలేదు చేసినప్పుడు. ఓకే. నా పిహెచ్డి వరకు వచ్చి నేను వరి మీద చేశానండి. దాని పాము పొడ అన్న ఒక వ్యాధి వస్తుంది, అది ఒక ఫంగస్తో దాంతో చాలా అంటే చాలా వరికి చాలా నష్టం వస్తుంది, దిగుబడి చాలా. ఇప్పుడు ఇక్కడ చాలా మంది రైతులు ఎలా అంటే రసాయనాలు, పెస్టిసైడ్స్ చూస్తారు, చాలా పెస్టిసైడ్స్. మన కంపేర్ చేస్తే దేశంలో ఫస్ట్ మహారాష్ట్ర, దాని తర్వాత గుజరాత్, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ పెస్టిసైడ్ యూజ్ చేయడం. మన మూడో స్థానం అనమాట మన రాష్ట్రం. మిగతా రాష్ట్రాల్లో తక్కువ అంటే వీటితో కంపేర్ తక్కువే. ఫస్ట్ మాత్రం మహారాష్ట్ర, దాంతో గుజరాత్, మూడోది వచ్చి ఆంధ్రప్రదేశ్ అని. అయితే నా రీసెర్చ్ వర్క్ వచ్చి ఏంటంటే కెమికల్ పెస్టిసైడ్స్ కాకుండా దానిని అదే ఫంగస్, ఇంకో ఫంగస్, దాన్ని బయలాజికల్ కంట్రోల్ అంటారు. ఇంకో ఫంగస్ దాన్ని ఎలా అరికట్టవచ్చు, ఆ వ్యాధిని అరికట్టి దాని దిగుబడిని ఎలా పెంచాలని సూపర్వైజర్ ప్రొఫెసర్ నాగమణి మేడం ఆధ్వర్యంలో నా రీసెర్చ్ వర్క్ 5 years కంప్లీట్ అయ్యి అది సక్సెస్ కూడా అయ్యింది. మేము చూపించగలిగాము వరి దిగుబడి ఎక్కువైంది. అట్ ద సేమ్ టైం పాము పొడ అన్న వ్యాధి అయితే బాగా దాని యొక్క డిసీజ్ ఇవ్వటి బాగా తగ్గింది అనమాట. ఇది ఒక కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ అనమాట, ఉస్మానియా యూనివర్సిటీకి. నేను ఇక్కడే నా వర్క్ ఇక్కడే చేశాను అనమాట. నాకు అప్పుడు పిహెచ్డీ చేయడానికి యూజీసీ నుండి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ న్యూఢిల్లీ అదొక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. పీజీ అయిపోయిన ప్రతి లైఫ్ సైన్స్ స్టూడెంట్ ప్రతి ఒక్కరూ రాస్తారు ఎగ్జామ్. సో అది నేను 2002లో క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయ్యాక యూనివర్సిటీలో రీసెర్చ్ చేయడానికి ఎన్రోల్ చేసుకున్నాను. వర్క్ మేము దేని మీద స్టార్ట్ చేసామంటే మిర్చి పైన స్టార్ట్ చేసాము. ఓకే. మిర్చి మీద స్టార్ట్ చేసిన వర్క్ ఏమైందంటే అది మాకు వరి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇంట్రెస్ట్ దాని మీద డైవర్ట్ అయిందనమాట. ఎందుకంటే వరి ఇంపార్టెంట్ మన పంట కదా మన రాష్ట్రంలో అని దానిపై నుంచి మేము షిఫ్ట్ అయిపోయాం వరి పైన. దానికి ఇంకా కంప్లీట్ వర్క్ చేసాము అనమాట వరి పైన. ఎంతవరకు దాన్ని పాము పొడ అన్నది ఫస్ట్ డిసీజ్ వచ్చి బ్లైట్ వస్తుందట, బ్లాస్ట్ అని ఒక డిసీజ్ వస్తుంది. దాని తర్వాత బ్లైట్ అని ఒక డిసీజ్. ఆ బ్లైట్ అనేది తెలుగులో పాము పొడ అంటారు. అంటే ఎప్పుడంటే అది పూర్తిగా ఎదిగిన దశలో, ఫ్లవరింగ్ స్టేజ్లో, ఫ్లవరింగ్ స్టేజ్. ఎందుకంటే మట్టిలో ఆల్రెడీ ఒక ఫంగస్ ఉంటుంది అనమాట. దానికి స్క్లిరోషా అని బాడీస్ ఉంటాయి, అవి చచ్చిపో ఒక 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు అలానే ఉంటాయి. ఓకే. ఎప్పుడైతే పంట వేసి దానికి కావాల్సిన నీరు అన్నీ వచ్చింది అనుకోండి, గాలి నీరు అంతా, అది మళ్ళీ దాని యొక్క ఏంటి లైఫ్ సైకిల్ స్టార్ట్ అయిపోతుంది, ఆ పంటని అటాక్ చేస్తుంది అనమాట. ఇంకా అలానే ఏంటి ఫర్టిలిటీ, సాయిల్ ఫర్టిలిటీ ఉంటుంది కదా, సాయిల్ నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మొక్క ఎదగాల్సిన చోట ఎదిగినట్టు అనిపిస్తుంది కానీ ఒకసారికే ఈసారి పంట బాగా వస్తుంది, కానీ అదే చేలో మళ్ళీ నెక్స్ట్ పంట వేస్తే రాదు, ఎందుకంటే పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ అంత ఉంటుంది అన్నమాట. అయితే మేమేం చేసామంటే ట్రైకోడర్మా అనే జీనస్ యూస్ చేసి ఈ పాము పొడని ఎంతవరకు అరికట్టగలుగుతాము, దానితో పాటు దిగుబడి ఎంతవరకు పెరుగుతుంది చూస్తే వర్క్ బాగా సక్సెస్ అయింది. థీసిస్ సబ్మిషన్ అయిపోయింది, నాకు పిహెచ్డీ అవార్డు కూడా అయిపోయింది 2008లో. ఫైనాన్షియల్ అసిస్టెంట్ ద్వారా నాకు ఈ వర్క్ అయింది. దాని తర్వాత మేడం అన్నారు వరితో కాదు, వరి తర్వాత మన రాష్ట్రంలో వేరే ధాన్యాలు కూడా వేస్తారు, దాన్ని రైస్ బేస్డ్ క్రాపింగ్ సిస్టమ్ అంటారు, అంటే మినుములు కానీ పెసర్లు కానీ అలాగా. అయితే దాని మీద కంటిన్యూ చేద్దాం, ఒక ప్రాజెక్ట్ రాద్దాం, ప్రాజెక్ట్ రాసి యూజీసీ సబ్మిట్ చేద్దాం అనుకో. యూజీసీ సబ్మిట్ చేస్తే వాళ్ళు మా ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేసి మాకు మళ్ళీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చారనమాట. ఓకే. సో అందుకే 2011 నుంచి
కంటిన్యూ ఆ వర్క్ని కంటిన్యూషన్ చేస్తున్నాను అనమాట. అది ఇప్పుడు అంటే పెసర్ల మీద చేస్తున్నాను అనమాట. ఓకే, ఎంతవరకు వచ్చిందండి ప్రస్తుతం? అది అంటే ఒక పంట అయిపోయింది, ఒక పంట వర్క్ అయిపోయింది. అయితే ఇప్పుడు దాని మధ్యలో చైనా నుంచి ఇన్విటేషన్ రావటము, అక్కడికి వెళ్ళటము, అదే సేమ్ వర్క్ అక్కడ ప్రజెంట్ చేయడము. అక్కడ చాలా మంది అంటే వేరే దేశాల నుంచి వచ్చిన సైంటిస్టులు అందరూ ఉన్నారు, చాలా అప్రిషియేట్ కూడా చేశారు. అంటే చాలా మటుకు ఇప్పుడున్న వర్క్ ఎలా అంటే మాలిక్యులర్ లెవెల్ వర్క్ చేస్తున్నారు అందరు, సెల్ దాని ఒక జీన్స్ అది ఇదని. మేము మాత్రం రైతులకు ఎంతవరకు పనికొస్తుందన్న వర్క్ చేస్తున్నాం, ఫీల్డ్ వర్క్, అది కూడా న్యాచురల్ కండిషన్స్. ఓకే, ఒక పంట వచ్చింది అని చెప్పారు కదా, ఎలా ఉండింది? అంటే అంతకు ముందు దానికి ఇప్పుడు దానికి డిఫరెన్స్ ఎలా? అంటే అంతకుముందు నేను వరి వేసాను కదా, వరి తర్వాత ఇప్పుడు ఈ పెసర్ల పంట వేసాను. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే రెండో పంట వేయాలి, మళ్ళీ పెసర్లో రెండో పంట వేయాలి. అప్పుడు మొదటి పంటకి రెండో పంటకి తేడా అంటే అదే అట్లానే ఉందా, ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా, అప్పుడు మేము ఇంకా కంప్లీట్గా రైతులు చెప్పగలుగుతాం, అవును మేము ట్రైకోడర్మా యూజ్ చేస్తే దానివల్ల ఇన్ని లాభాలు ఉంటాయి, దాని దిగుబడి పెరగటమే కాకుండా ఎంతవరకు దానికి వేరే ఒక డిసీజ్ ఏమైనా వస్తే అటాక్ అవ్వకుండా మొక్క ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది. ప్రాక్టికల్గా చూపించగలుగుతాం. నేను ఏ వర్క్ చేసినా కూడా అంతా ప్రాక్టికల్ వర్క్ అనమాట. ఎందుకంటే రైతులకి అదే ఇంపార్టెంట్, ల్యాబొరేటరీలో వర్క్ చేసింది ఇంపార్టెంట్. ఇప్పుడు రైతులకి వెళ్ళినప్పుడు కానీ మీరు మాట్లాడినప్పుడు కానీ ఎటువంటి కంప్లైంట్స్ యూజువల్గా మీరు వింటుంటారండి? వాళ్ళు కంప్లైంట్స్ ఎక్కువ ఎట్లా అంటే పెస్టిసైడ్స్ యూజ్ చేసిన పంట ఏమో బాగా ఎదుగుతుంది, ఇదేమో కొంచెం ఎదగదు. ఈ పెస్టిసైడ్స్ యూజ్ చేసి ఇప్పుడు పంట వేసినప్పుడు అది ఎదగదు, ఎంతమంది స్టంటెడ్ గ్రోత్ పొట్టిగా ఉంటాయి, అంత ఎదగో. ఇది ఇమీడియట్, ఇది వేసినంత మాత్రం ఇమీడియట్గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి నేను చెప్పను. ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఆ భూమిలో ఈ ట్రైకోడర్మా బాగా అందులో కలిసిపోయి అప్పుడు మూడో పంటకో నాలుగో పంటకో మీరు పెస్టిసైడ్స్ వేసిన దానికి దీనికి అప్పుడు న్యాచురల్ కాబట్టి మీకు బాగా తేడా తెలుస్తుంది. పంట కూడా బాగా దిగుబడి ఎక్కువ అవుతుంది. ఈ ఏవైతే డిసీజెస్ వస్తాయో దానికి రెసిస్టెన్స్ పవర్ వస్తుంది, మొక్కకే రెసిస్టెన్స్ పవర్ వస్తుంది. అంటే జనరల్గా జనాల మీదే డెఫినెట్గా రైతు పండించిన పంట లాస్ట్ వచ్చేది మన దగ్గరికి, వాళ్ళ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని కూడా చాలా మంచిది న్యాచురల్గా. అది మొన్న చైనా వెళ్ళొచ్చాక ఆర్టికల్ వచ్చింది ఈనాడు, అది చూసి ఒక రైతు వచ్చారు మా దగ్గరికి. ఆయన అన్ని పంటలు వేస్తున్నారు కానీ అది ఎదగట్లేదు, దిగుబడి కూడా ఎక్కువ రావట్లేదు, ఏం చేయమంటారు అది అంటే మేము అన్నాం, మీ మొక్కలు మాకు తెచ్చియండి, మేము మీ దాంట్లో మీ ఆ మట్టిలో ఏ ట్రైకోడర్మా ఉందో చూసి టెస్ట్ చేసి దాన్ని మేము మల్టిప్లై చేసి ఎక్కువ శాతంలో ఇస్తాము, అప్పుడు అది మీ పొలంలో కలపండి, అప్పుడు చూడండి మీరు ఎంతవరకు సక్సెస్ అవుతారు. అది ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు మీరు చెప్పే ప్రొసీజర్ అంటే మొక్క ఏ దశలో ఉన్నప్పుడు యూజ్ చేయాలంటారు? ఇప్పుడు వాడాలి మొక్క దశలో ఉండడం కాదండి, ముందు మట్టిలోనే కలిపేయాలి. మట్టిలో కలిపేసి మట్టిలో కలిపిన తర్వాత ఒక వారం 10 రోజులు వదిలేయాలి. ఓకే, భూమిని సారవంతం చేయడం, ఫస్ట్ సారవంతం చేయాలి, దాంతో మొక్కకి బలం వస్తుంది. మట్టి బలంగా లేకపోతే మొక్క ఎదుగుదల కూడా తక్కువైపోతుంది, ఎదగదు బాగా. సో దానితో మన దిగుబడి కూడా ఎక్కువ అవ్వదు. చైనాలో వెళ్ళారు అంటే వివిధ దేశాల విదేశీ ప్రతినిధులు అందరూ వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా మీరు చూసుంటారు. అంటే ఏ విధంగా అనిపించింది మన ఇండియా పొజిషన్ ఏ విధంగా ఉంది అనుకుంటున్నారు? వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు వర్క్ చేశారు, వాళ్ళ దేశానికి ఎటువంటి కావాలో అలా వర్క్ చేశారు. మన దేశానికి ఎటువంటిది కావాలని నేను వర్క్ చేశాను. ఓకే, అంటే ఇప్పుడు చైనా కూడా చెప్తే వరికి ఫస్ట్, అది దాని తర్వాతనే భారతదేశం. వాళ్ళు వరికి వాళ్ళు ఎంత చేయగలుగుతున్నారు వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ రేపు వర్షాలు లేక సరైన అకాల వర్షాలు లేదంటే అతివృష్టి అనావృష్టి వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ అందరూ పట్టణాలకు వలస వచ్చి ఏదో చిన్న జబ్బులు చేస్తున్నారు. వ్యవసాయం అనేది చాలా తక్కువ అయిపోతుంది. అంటే భారతదేశానికి మన దేశానికి మనం ఒకసారి సరి చూస్తే వాళ్ళు మనకంటే చాలా ముందున్నారు. దే ఆర్ వెల్ డెవలప్డ్. అంటే ఎలా అంటారంటే మనుషుల వైజ్ గా అంటారా లేదంటే టెక్నికల్ గా? టెక్నాలజీ వైజ్ ఏంటి, అక్కడ ఉన్న మనుషులు కూడా వాళ్ళకి చాలా కష్టపడతారు. ఎన్వైరన్మెంట్ అయినా గవర్నమెంట్ పాలసీస్ చాలా ఉంటాయి, ఒకటని కాదు, అన్ని విధాలుగా ఇట్ ఈస్ సపోర్టింగ్ ఫార్మర్స్ ఏంటి దేన్నైనా కూడా. మనకు ఎట్లా అంటే ఇప్పుడు ఒకసారి ఒక పంట మనకు బాగుంది, యు ఆర్ గెటింగ్ గుడ్ ప్రైస్ అన్నాను అనుకోండి, అందరూ అదే పంట వేస్తారు. మనకి వైవిధ్యం ఉండదు. ఇంకా అదే వాళ్ళు అదే వేస్తున్నారు, మనం ఇంకోటి వేసి అది చేద్దాం అంటూ ఉండదు. ఒకళ్ళు ఏది చేశారంటే అందరూ అటువైపే వెళ్తారు. అది చేయరు. అక్కడ కూడా చాలా పెద్ద ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళవి కూడా పెద్దవి, మనలాగా చిన్న స్మాల్ హోల్డింగ్స్ కూడా పెద్ద పెద్దవి. దాంట్లో కూడా వాళ్ళు చాలా కష్టపడి పని చేస్తారు, మంచి పంట అవన్నీ చేస్తారు. నీరు సమృద్ధిగా ఉంది వాళ్ళకి, అన్నీ అనుకూలించే వాళ్ళు చేయగలుగుతున్నారు.
మనకు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, దాన్ని కొంచెం అధిగమించి చేసే వాళ్ళు చేస్తున్నారు, అది అధిగమించి చేయలేని వాళ్ళు మాత్రం వదిలివేసుకుంటున్నారు. రైట్ అండి. అంటే చూస్తున్నా కొద్దీ అంటే ప్రతిరోజు యాంత్రికంగా మారిపోతుంది అని అంటుంటా, ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ కూడా ఎక్కువైపోతుంది. అంటే ఒకప్పుడు వ్యవసాయమే ప్రధాన ఆధారంగా బతికే వాళ్ళు కూడా అందరూ బయటకు వచ్చేస్తున్నారు, ఎవరి పనులు వాళ్ళు, అంటే చాలా తక్కువ అయిపోయింది. ఇటువంటి సమయంలో నిజంగా వ్యవసాయానికి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వచ్చు అంటారు? గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఎంత సపోర్ట్ ఉండాలంటారు? భారతదేశం అనేది వ్యవసాయం పైన ఆధారపడిన దేశం. సో అందుకని దీనికి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎట్లా అంటే గవర్నమెంట్ పాలసీస్ ఏం చేయాలి అన్నది మాత్రం నేను చెప్పలేను, కానీ అవి ఇదే చేయాలి అదే చేయాలని. కానీ ఏంటంటే గవర్నమెంట్ అండ్ ఆల్ సైంటిస్ట్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ల్యాబొరేటరీకే కాకుండా బయటకు వచ్చి ఈ ఫార్మర్స్కి ఎంతవరకు మనము చేయగలుగుతాము, వాళ్ళని ఎంత ఎడ్యుకేట్ చేయగలుగుతాము, కాదు పెస్టిసైడ్స్ కాదు ఇవి ఉపయోగించండి దీనివల్ల లాభాలు ఉన్నాయి అని వాళ్ళని ఎంత ఎడ్యుకేట్ చేస్తే అంత మంచిది. మిగతా దేశాలతో కంపేర్ చేస్తే ఏ విధంగా ఉందండి? మన దేశంలో పెస్టిసైడ్స్ ఏ విధంగా వాడుతున్నారు, మిగతా దేశాల్లో ఏ విధంగా యూజ్ చేస్తున్నారు? అంటే న్యాచురల్గానే పంటలు పండిస్తున్నారంటారా, లేదా మిగతా దేశాల్లో కూడా మనలాగే పెస్టిసైడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారని? లేదు, మిగతా దేశాలు కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అందులో అమెరికా మొదటి స్థానం వస్తుంది, దాని తర్వాత ఐరోపా దేశాలు, దాని తర్వాత ఆసియా ఖండం, మనకంటే ముందు వేరే దేశాలు కూడా ఉపయోగిస్తున్నారు. మనకని మన దేశంలో మనం చూసుకుంటే మనం ఎంతో తగ్గించుకున్నా అన్నది చూసుకోవాలి అంతే. ఎందుకంటే మన ఉండి కొద్దీ మన వనరులు తగ్గిపోతున్నాయి కాబట్టి. జనరల్గా అంటే ఇలాంటి సమావేశాల్లో అంటే వితౌట్ అంటే ఈ విధంగా కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇలాంటివి యూజ్ చేయకుండా న్యాచురల్ పద్ధతిలో పండించే విధానాల గురించి శాస్త్రవేత్తల మధ్య చర్చ ఏమైనా జరుగుతుంది? అలాంటి అవుట్పుట్స్ తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారంటారా? చాలానే జరుగుతున్నాయండి. అంటే సేంద్రియ ఎరువుల గురించి కూడా జరుగుతుంది. అంటే రైతులు కూడా అవగాహన సదస్సులు అవి కండక్ట్ చేస్తున్నారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేస్తుంది. అయితే దాంతోపాటు మేము యూజ్ చేసే ఏదైతే ఫంగస్ ఉందో ట్రైకోడర్మా, దాన్ని కూడా ఈ మధ్య చాలామంది ఉపయోగిస్తున్నారు. కానీ దానిలో చాలా స్పీషీస్లు ఉన్నాయి. అయితే దానిలో 2-3 ఉపయోగిస్తున్నారు. ఇంకా మిగతా 100 స్పీషీస్లు ఏమన్నా అవి ఉపయోగించట్లేదు. కానీ మేమేమంటామంటే మీ పొలంలోంచి మీ పంటలో మీ మట్టిలోంచి వచ్చిన ట్రైకోడర్మాని దాన్నే మల్టిప్లై చేసి మళ్ళీ మీ మట్టిలోనే ఉపయోగిస్తే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఓకే, న్యాచురల్ కండిషన్స్ అన్నమాట. మా వర్క్ పాలసీ అదనమాట. ఓకే, అంటే ఎంతవరకు నిజంగా ఇది బయటికి వెళ్తే ఎంతవరకు సానుకూలంగా వస్తుందంటారు? ఎవరి సపోర్ట్ కావాలంటారు? ముఖ్యంగా ఇది ఫ్రూట్ అవ్వాలి అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి, కానీ దానికి ఇంకా గవర్నమెంటే దీన్ని వాళ్ళే తీసుకుని దాన్ని వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా మంచిది. ఇప్పుడు మనం చెప్పేదానికి గవర్నమెంట్ చెప్తే కొంచెం తేడా ఉంటుంది. మనం చెప్తే ఏదో చెప్తున్నారులే, అది అవుతుందో లేదా, అదే గవర్నమెంట్ వాళ్ళు చెప్పారనుకోండి అవును అవుతుంది అని వాళ్ళకి కొంచెం ఎక్కువ నమ్మకం ఉంటుంది. త్రూ గవర్నమెంట్ అయితే ఇంకా బాగా ఎక్కువ రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ, అండ్ లబ్ధి పొందే వాళ్ళు కూడా ఎక్కువ మంది అవుతారు. మా ఒక్కరి వల్ల అంటే అవ్వదు, వాళ్ళ ద్వారా అనుకోండి. ఇప్పుడు ఒక ఆర్టికల్లో ఏదో ఒకటి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంతమందికి తెలుస్తుంది. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా వెళ్ళింది అనుకోండి, ఇంకో కొంతమందికి తెలుస్తుంది ఈ ట్రైకోడర్మా గురించి, ఇంకొంతమందికి తెలుస్తుంది. అప్పుడు మేము చెప్తాం ఒక సంవత్సరానికి ఒక పంట కాదు 2-3 పంటలకు మీకు వస్తుంది దిగుబడి, ఒక పంటకు మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు. ఇది మాత్రం ఎవరికైనా మేము చెప్పేది అదే. కానీ శాశ్వతంగా ఉంటుంది, అదొకటి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. లైఫ్ లాంగ్ ఇంకా ఒకసారి వేసాక ఇప్పుడు పెస్టిసైడ్స్ అనుకోండి ప్రతి సంవత్సరం మీరు వేస్తూనే ఉండాలి, ప్రతి పంటకి వేయాల్సి. ఇది అలా కాదు, ఒక్కసారి వేసారనుకోండి 4-5 సంవత్సరాల వరకు మీరు అలా వేయక్కర్లేదు. మళ్ళీ రెండోసారి కూడా అంత వేయక్కర్లేదు, అందులో సగం వేసి తగ్గిస్తూ ఉండొచ్చు, సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అందులో ట్రైకోడర్మా అనేది ఆ మట్టిలో ఉండిపోతుంది కాబట్టి దానికి ఇంకా మీరు కొంచెం యాడ్ చేస్తున్నారు అంతే, ఎక్కువ ఏం చేయక్కర్లేదు. అదే ఫైనల్ రిజల్ట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. అది ఎప్పుడైనా లాంగ్ టర్మ్ రిజల్టే ఉండాలి కానీ షార్ట్ టర్మ్ రిజల్ట్ ఎప్పుడు చూసుకోకూడదు. లాంగ్ టర్మ్ ఎంతవరకు మనకు అన్నది చూసుకో. బట్ అందరూ అఫోర్డబుల్ చేసే అదే నేను చెప్పేది ఏంటంటే మా ఒక్కరి వల్ల అయితే అవ్వదు. మేము మా ల్యాబొరేటరీ వరకు ఏదో కొంతవరకే మేము చేసి ఇవ్వగలుగుతాం. అంత లార్జ్ స్కేల్లో ఇవ్వాలంటే మా వల్ల కూడా కాదు కదా. సో ఇఫ్ వీ హ్యావ్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ ఇఫ్ గవర్నమెంట్ టేక్స్ అప్ ఎనీథింగ్ ఎనీ స్టెప్, definitely it works out. It goes to each and every farmer, each and every corner of Andhra Pradesh. సో జరగాలని డిగ్రీస్ కానివ్వండి, అగ్రికల్చర్ వైపు ఉన్న వాళ్ళు లేదా సైంటిస్ట్ చాలా మంది జాబ్స్ వైపు చూసుకుంటారు. మీరెందుకు రీసెర్చ్ వైపు వచ్చారు?
యాక్చువల్గా నాకు ఫస్ట్ నుండి సైన్స్ అంటే ఇంట్రెస్ట్ లేదండి. నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ మా ఫాదర్కి మా నాన్నగారికి చాలా అనమాట, నువ్వు మెడిసిన్ చేయాలి, డాక్టర్ అవ్వాలని. ఐ డోంట్ నో, నేను మరి బైపీసీ చదివాను అంత ఇది, కానీ నేను డాక్టర్ అవ్వలేకపోయాను. ఐ థాట్ ఇట్స్ నాట్ గాడ్స్ గ్రేస్, ఇంకా అలానే జరిగిపోయిందని. సో ఐ కంటిన్యూడ్ ఇన్ లైఫ్ సైన్సెస్ అనమాట. తర్వాత డిగ్రీ వచ్చి యూనివర్సిటీ కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది కదండి, అందులో చేశాను విత్ జెనెటిక్స్, బాటనీ అండ్ కెమిస్ట్రీ అనమాట. దాని తర్వాత హెచ్సియులో నేను పీజీ చేశాను, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ హెచ్సియులో అనమాట. సో అప్పుడు హెచ్సియులోకి వెళ్ళగానే ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. అక్కడ రీసెర్చ్ ల్యాబ్స్, ప్రొఫెసర్లు వాళ్ళని చూసి ఈవెన్ ఐ షుడ్ డూ సంథింగ్, రీసెర్చ్ అన్నది చెయ్యాలి అని. దాని తర్వాత యూజీసీ సిఎస్ఆర్ యూజీసీ నెట్ అని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అనమాట న్యూఢిల్లీ వాళ్ళు. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మనకు ఫెలోషిప్ ఇస్తుంది. అదే చెప్పారు ఇంతకుముందు, మొత్తానికి ఇంట్రెస్ట్ లేకుండా అంటే ఫస్ట్, తర్వాత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అండ్ యూ మేడ్ ఎ గుడ్ జాబ్. 2002లో నేను నా రీసెర్చ్ ఫీల్డ్ ఎంటర్ అయ్యాను ఉస్మానియా యూనివర్సిటీలో, అండర్ ద గైడెన్స్ చెప్పాను కదా ప్రొఫెసర్ ఏ నాగమణి. నా వర్క్ ఇక్కడ ఈ కాలేజ్లో జరిగింది అనమాట, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, సైఫాబాద్ అంటది. ఓకే, ఏ విధంగా ఉండిందండి వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ చెప్పాలంటే ఫ్యామిలీ తరపు నుంచి సపోర్ట్, ఇటు కాలేజ్ తరపు నుంచి సపోర్ట్, రెండు విధాలుగా చాలా బాగుంది. మా పేరెంట్స్ ఇద్దరు దే టు సపోర్ట్ మీ లాట్, ఎస్పెషల్లీ ఐ షుడ్ థ్యాంక్ మై హస్బెండ్, ఎందుకంటే ఆయన సపోర్ట్ లేదే ఇంతవరకు ఏమి చేసేదానే కాదు. ఐ హ్యావ్ ఎ స్మాల్ కిడ్, మై పేరెంట్స్ దే టు టేక్ కేర్ ఆఫ్ మై కిడ్, పాపని చూసుకునేవారు. అండ్ ఇక్కడ కూడా రాగానే అండ్ లక్కీగా ఐ గాట్ లేడీ సూపర్వైజర్, ఇంకా మేడం కూడా నన్ను అర్థం చేసుకునేవారు, నేను ఎంతవరకు ఫీజబుల్గా టైమింగ్స్ ఏంటి ఏదైనా కూడా షీ యూస్ టు సపోర్ట్ ఎ లాట్. ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే నాకు యూజీసీ నుంచి వచ్చింది, కానీ ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీస్ అవన్నీ మాత్రం ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్. 2008 నుండి 11 వరకు ఐ వాజ్ ఇన్ టీచింగ్ ఫీల్డ్ అనమాట, టీచింగ్ ద సేమ్ కాలేజ్. దాని తర్వాత 2011లో మేము ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడం, అది ప్రాజెక్ట్ శాంక్షన్ అవ్వడం, మళ్ళీ సేమ్ అదే యూజీసీ నుండి మాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రావటం, ఇదే ల్యాబ్లో మేము వర్క్ చేయడం. ఒక మంచి కార్యానికి అందరి నుంచి చాలా సపోర్ట్. అండ్ మై కొలీగ్స్ అన్నమాట, మై ల్యాబ్ కొలీగ్స్, ఫ్రెండ్ ల్యాబ్ మేట్స్ అనమాట, వాళ్ళ సపోర్ట్, వీళ్ళందరి వల్ల ఐ కుడ్ మేడ్ దిస్, అదర్వైజ్ ఐఎమ్ నాట్ అలోన్, నేను సింగిల్గా అయితే ఏమి చేయను. అంటే డెఫినెట్గా ఒక పని మొదలెట్టినప్పుడు ఆటంకాలు అడ్డంకులు అన్నీ వస్తూనే ఉంటాయి, ఏమైనా వచ్చాయి అలాగా? ఒకసారి ఫస్ట్ టైం ఒకసారి చేస్తే వర్కౌట్ అవ్వలేదు. పంట వేసినప్పుడు చాలా ఉంటుంది, పంట వేసినప్పుడు చెప్తున్నాం కదా, రైతులు చాలా ఇబ్బంది పడతారు, ఒక విధంగా కాదు చాలా విధంగా. ఒక్కొక్కసారి చేసిన ల్యాబొరేటరీ వర్క్ ఒకసారి సక్సెస్ అవ్వదు, అది మళ్ళీ 2 సార్లు 3 సార్లు రిపీట్ చేయాల్సి వస్తుంది, రిపిటేషన్ ఆఫ్ ద వర్క్ ఉంటుంది. ఒకసారి ఎట్లా అంటే చేసింది అది అట్లా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అనమాట, అగైన్ మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. సో ఎన్ని ఉన్నా ఎన్ని జరిగినా బికాస్ ఆఫ్ ఎవ్రీబడి అండ్ గాడ్స్ గ్రేస్ ఐ డిడ్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మళ్ళీ ఇప్పుడు ఇంకా దేని మీదైనా పరిశోధన జరపాలనుకుంటున్నారా, లేదంటే ప్రస్తుతం మీరు చెప్పారంటే పెసర్లు అయిపోయింది, పెసర్లు అయిపోయాక ఇప్పుడు చెప్తున్నాను కదండి, ఒక్క పంట పైన కాదు, ఇప్పుడు మాత్రం అన్ని పంటల పైన ఒక్కొక్క పంట పైన ఐ స్టార్ట్ అనమాట. ఇప్పుడు ఇది పెసర్లు అయిపోయాక నెక్స్ట్ వచ్చి కాటన్ ఒకటి ఉంది, పత్తి, ఇంకా ఇది మేజ్ అనమాట. ఓకే, ఆ రెండు ఒకటి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అనే కాదండి, ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలంటే దాదాపు అంటే డెఫినెట్గా అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి, లేదంటే దానికి ఫాలో అప్, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే త్వరగానే వెళ్తుంది చాలా. కానీ అది తీసుకువెళ్ళే దిశగా ఎటువంటి అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్, వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోవాలి. అలానే అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎలాంటి టైఅప్స్ ఉండాలి. ఇప్పుడు యూనివర్సిటీ అంటే ఈ యూనివర్సిటీ వీళ్ళే చేస్తున్నారు అలా కాకుండా, ఇప్పుడు ఈ వర్క్ అనేది ట్రైకోడర్మా అనే వర్క్ అనేది ఇక్కడ ఎవరు చేయట్లేదండి, ఇంత ప్రాక్టికల్గా ఫీల్డ్ వర్క్ అన్నది ఎవరు చేయట్లేదు. ల్యాబ్లో జరిగిన ఒక మీరు చేసిన ప్రొసీజర్ ఏదైందో ఆన్ ఫీల్డ్ అయ్యేసరికి ఏమైనా అంటే డిస్టర్బెన్సెస్ కానీ దానికి అడ్వర్స్గా ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయి ఎప్పుడైనా? ఒకసారి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అది ఒక 5% 10%, ఎక్కడైనా రీసెర్చ్ వాళ్ళకి 5% 10% ఎర్రర్ అంటాం, ఆ ఎర్రర్ కామన్, ఎర్రర్ అయితే కామన్. అంటే ఇక్కడ పాజిటివ్ వచ్చింది, ఇక్కడ పాజిటివ్ రావాలని రూల్ లేదు, నెగిటివ్ కూడా రావచ్చు. అంటే నెగిటివ్ అంత నెగిటివిటీ ఉండదు, ఎందుకంటే ఇది ట్రైకోడర్మా అనేది బెనిఫిషియల్, ఇది ఏ హానికరమైనది అయితే కాదు, బెనిఫిషియల్. ఓకే, మీకు దిగుబడి ఎక్కువ రాకపోయినా కూడా మీ యొక్క మట్టి
దాని యొక్క అంటే ఫర్టిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుంది. మొక్కకి దృఢత్వం పెరుగుతుంది, దానికి రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఓకే, ఆ నాణ్యత అంటే రిజల్ట్లో కూడా ఏదైతే మనం పంట పండిస్తామో అది కూడా అంతే నాణ్యంగా ఉంటుంది. అంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం అసలు అవి తింటున్నాం అన్నట్టుగానే పాలిష్డ్ బియ్యం ఇవన్నీ కూడా ఉంటున్నాయి కదా. ఎవ్రీథింగ్ అందులో ఉండదంతా నథింగ్ బట్ కెమికల్ పెస్టిసైడ్స్ తప్ప ఏంది నాటే. యాపిల్ అయినా గ్రేప్స్ అయినా మన తిండి అయినా ఏదైనా కూడా ఎవ్రీథింగ్ ఇట్స్ ఒక పండు రూపంలో మళ్ళీ మనం కెమికల్స్ తింటున్నాం అంతే. ఏదైతే కూడా న్యాచురల్ పద్ధతిలో చేసుకుంటేనే రేపు మనకు మనుగడ ఉంటుంది, లేకపోతే ఉండదు. రైట్. అది రైతులకు ముందు మన అవగాహన కల్పించాలి. వాళ్ళకి ఎట్లా అంటే మనం చేసి చూపించాలి, అంతే నమ్మరు వాళ్ళు. చేసి చూపించి ఇది సక్సెస్ అవుతుంది, మీరు ఇక్కడ చేయండి, మీకు కావాలని మీకు హెల్ప్ చేస్తాం. వీఆర్ రెడీ టు హెల్ప్ అండ్ వీఆర్ రెడీ టు ఎక్స్టెండ్ అవర్ హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్ అండి సరోజిని చక్రవర్తి గారు. అంటే ఏ విధంగా మీ రీసెర్చ్ సాగింది అండ్ అది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. డెఫినెట్గా మీరు అన్నట్టుగా త్వరలోనే ఆంధ్రప్రదేశే కాదు మొత్తం భారతదేశం అంతా పాకి నాణ్యమైన ఫుడ్ ప్రజలకు అందాలని, అదేవిధంగా రైతులు కూడా ఈ విధమైన పద్ధతిని ఉపయోగించి లాభపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ విత్ us. థ్యాంక్ యూ. నమస్తే.